ముంబై ఉగ్రదాడులకు పాల్పడి వేల మంది అమాయక ప్రాణులను తీసేసినటువంటి లష్కరే తోయిబా టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్కి వాడికి సంబంధించి కీలకమైనటువంటి లాయర్ ఏదైతే అట్లాంటి వాడిని సమర్థించడానికి అనేక సంఘాలు వస్తే అట్లాంటి వాడికి ఉరి తీసేదాకా వెంట పడినటువంటి వ్యక్తి ఉజ్వల్ నికమ్కి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. అది ఒక విశేషం. సేమ్ టైము లష్కరే తోయిబా టెర్రరిస్ట్ కమాండర్ అఫ్జల్ గురు మరణశిక్షను వ్యతిరేకిస్తూ ర్యాలీలో పాల్గొని కాశ్మీర్లోని మహిళలను మన భారత సైన్యం అత్యాచారాలు చేస్తోందని ప్రచారాలు చేసినటువంటి కన్నయ్యకి ఢిల్లీలో ఎంపీ స్థానం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అంటే తొకడే గ్యాంగ్ అని కన్నయ్యకి పేరు ఎందుకు వచ్చిందంటే ఆజాది కాశ్మీర్కి స్వాతంత్రం ఇచ్చేయాలా, అస్సాంకి స్వాతంత్రం ఇచ్చేయాలి, ఈశాన్య రాష్ట్రాలకు స్వాతంత్రం ఇచ్చేయాలంటూ ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకునేవాడికి కాంగ్రెస్ సీట్ ఇచ్చింది. ఈ దేశాన్ని ముక్కలు చేసే క్రమంలో తీవ్రవాదుల తరపున ఈ దేశం మీద యుద్ధానికి వచ్చినటువంటి వాడినేమో ఇటు బీజేపీ టికెట్ ఇచ్చింది. మరి దీన్ని ఎలా చూడాలి? ఇప్పటికైనా ఇదంతా చర్చ జరగదా అంటే పట్టించుకోరు. ఇట్లాంటి అయ్యే వింత.